ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తము లేదు. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఫిలిస్తీన్లాంటి సమస్యలు మన ముందుకు వచ్చి నిలబడతాయి. అవి మన శక్తిని చూసి కాదు, మన భయాన్ని చూసి గెలవాలని చూస్తాయి. అందుకే ఈ రాత్రి మనము వింటున్న వాక్యము ఎంతో బలమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రియులారా, ఈ మాటలు భయముతో వణికిపోయిన జనుల మధ్యలో విశ్వాస స్వరములా వినిపిస్తాయి. ఒకవైపు శత్రువు ఎత్తు, శక్తి, బెదిరింపులు, మరోవైపు దేవునిపై నమ్మకము కలిగిన హృదయము. పరిస్థితులు మనలను కృంగదీయాలని ప్రయత్నించిన దేవుని వాగ్దానాలు మనలను నిలబెట్టే శక్తిగా ఉంటాయి. ఈ రాత్రి ఈ వాక్యము మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తుంది. దేవునితో ఉన్నవారికి ఏ సమస్య కూడా మనసును కృంగదీయలేదు. ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా భయాన్ని ఎలా జయించాలి, విశ్వాసముతో ఎలా ముందుకు సాగాలి, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన దృష్టి ఎలా మారాలి అన్న విషయాలను మనమందరము కలిసి ఆలోచిద్దాం. ప్రియులారా, ఒక భయంకరమైన సమస్యను చూసి ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు కృంగిపోయావు. దానిని జయించలేక, ఎదిరించలేక, అది నీ వలన కాక నీవు నిస్సహాయమైన వ్యక్తివి అయ్యావు. అది ఏదైనా కావచ్చు, ఎంతటి భీతి కలిగేది అయినా కావచ్చు. దానిని బట్టి నీ మనసును నువ్వు కృంగనీయకు. దానిని నువ్వు జయించగలవు. సర్వశక్తిమంతుడైన దేవుని సహాయము చేత దానితో పోరాడి నీవు విజయము సాధించగలవు. ఈ రాత్రిన ఈ సమాజంలో మనము చూస్తే ప్రియులారా, మనుషులు అందరూ ఏదైనా పెద్ద సమస్య రాగానే కృంగిపోతూ ఉంటారు కదా. కృంగిపోవడం అంటే హృదయంలో భయము, కలవరము, ఏమీ చేయలేని చేతగాని తనము, ఇక నా పని అయిపోయింది, నా వలన ఏది కాదు అనే బలహీనమైన మాటలు, నిస్సత్తువ గల మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సాధారణముగా మనము చూస్తే ఎవరైనా తమ కుటుంబంలో పెద్దను కోల్పోయినప్పుడు, వారికి జీవనోపాధి అయినటువంటి ఉద్యోగము పోయినప్పుడు, వ్యాపారంలో నష్టము కలిగినప్పుడు, వైఫల్యము మనకు జరిగినప్పుడు, ఏదైనా భయంకరమైన వైఫల్యాన్ని చూసినప్పుడు, ఎవరైనా చేయని తప్పుకు నిందించబడినప్పుడు మనిషి అనే ప్రతివారు సహజంగానే కృంగిపోతారు. కృంగిపోవడం అంటే పరోక్షంగా ఓటమిని ఒప్పుకోవడమే. అది లోకస్తులు చేస్తారు, కానీ దేవుని బిడ్డలమైన మనము చేయొద్దు. అలా చేస్తే దేవుని బిడ్డలము కాదు. దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు ధైర్యముగా ఉండాలి, బలముగా ఉండాలి. ఈ మాటనే దేవుడి రాత్రి వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలు ప్రశాంతముగా ఉన్నప్పుడు అనుకోకుండా యుద్ధ సమాచారము వచ్చింది. సౌలు రాజుగా ఉన్న ఆ సమయంలో సౌలు అనుకున్నాడు, ఏముందిలే, మన సైన్యముతో సులభముగా గెలవచ్చు అని అనుకున్నాడు. కాని అవతల వైపు నుండి ఉన్న ఫిలిస్తీయులలో నుండి ఒకడు బయటకు వచ్చి అంటున్నాడు, నాతో ఎవరైనా యుద్ధము చేయగలిగిన వారు ఉంటే రండి, మీలో నుండి ఒకడిని పంపించు సౌలు అని సవాలు విసురుతున్నాడు. అయితే అతనితో యుద్ధము చేయడానికి ఎవరు ముందుకు రావడము లేదు. ఎందుకు అనంటే అతడు ఎత్తుగలవాడు, చూడటానికి భయంకరంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మంచి యుద్ధ నైపుణ్యము గలవాడు. అటువంటి వ్యక్తిని ఎదిరించేంత వ్యక్తి ఒంటరిగా ఎవరూ లేరు. కొన్నిసార్లు ఈ లోకములో మనకు వచ్చిన సమస్య కూడా ఈలాగునే ఉంటుంది. ఒంటరిగానే ఎదుర్కోవలసిన పరిస్థితి, ఒంటరిగానే పోరాడవలసినటువంటి పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా విను. ఎవరు సహాయానికి ఉండరు. పోని పోరాడుదామా అంటే అది మన వలన కాదు. అదే రకముగా ఇశ్రాయేలుకు కూడా అలానే ఉంది.
ఏమి చేయాలో అర్థము కావడం లేదు. రాజైనటువంటి సౌలు ఎవరిని వెళ్ళమని చెప్పినా మేము వెళ్ళమండి అని అంటున్నారు. ఇశ్రాయేలులో ఉన్న యుద్ధ వీరులు సైతము మా వలన అయితే కాదు అని అంటున్నారు. ఎంత మంచి బహుమానాలు ఇస్తానని చెప్పినా సరే ఎవరు కూడా ప్రాణాలకు తెగించి ముందుకు రావడం లేదు. సరిగ్గా ఆ సమయంలోనే దావీదు వచ్చాడు. నేనున్నాను, నేను గొలియాతుతో పోరాడుతాను, నన్ను యుద్ధము చేయడానికి అనుమతించండి అని రాజుతో అంటున్నాడు. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, దావీదు చెప్పినటువంటి మాట ఎంత ఆదరణగా ఉందంటే, మీరందరూ ఈ ఫిలిష్తీయుని చూసి కృంగిపోతున్నారు. మీరనుకున్నట్లు ఇతనేమీ చేయలేడు, మీ మనస్సును కృంగనీయకండి అని ఈ మాట దావీదు చెప్పడానికి గల కారణము ఏంటి అని రాత్రి మనం ఆలోచన చేస్తే, దావీదు ఏమైనా యుద్ధవీరుడా, యుద్ధ శూరుడా? దావీదు ఎప్పటి నుండో యుద్ధాలు చేస్తూ గెలుస్తూ వస్తున్నాడా? లేదా దావీదు ఆ గొలియాతు కంటే బలముతోనూ ఎత్తుతోనూ ఏమైనా ఉన్నాడా? ఇవేవి కూడా దావీదు దగ్గర లేవు. అయినా సరే ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు దావీదు ఈ మాట చెప్పగలిగాడో తెలుసా? దేవుడు తనతో ఉన్నాడు అని విశ్వసించాడు గనక. ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా విశ్వసించాలి, నీవు కూడా నమ్మాలి, ధైర్యముతో ఉండాలి. నీ ఎదుట ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఆ సమస్య నిన్నేమి చేయలేదు అని మనసులో నిబ్బరము కలిగి ఉండాలి. దానితో పోరాడే శక్తి, దానిని ఎదిరించే శక్తి దేవుడు తప్పక ఇస్తాడని ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు గమనించాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన్ని నమ్ముకున్న వారిని సిగ్గుపరచడు అని మనము గ్రహించాలి. కాబట్టి ధైర్యముగా ఉండు. నీ మనసు ఏ విషయాన్ని బట్టి ఎలాంటి స్థితిలో కృంగనీయకు. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు, నిన్ను రక్షిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయములో ఈ వాక్యము వినిసిన మీరు నిశ్శబ్దముగా దేవుని సన్నిధిలో మన హృదయాలను పరిశీలించుకుందాం. ఈ ఫిలిష్తీని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాని నిజముగా చెప్పాలనంటే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితములో భయము, ఆందోళన, నిరాశ మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? మీలో ఎవరో ఒకరు అంటున్నారు కదా, ప్రభువా, నా సమస్య నన్ను భయపెడుతుంది తండ్రి, అయ్యా నా పరిస్థితి నాకు ఎదురులేనిదిగా అనిపిస్తుంది అని. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ క్షణమే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ భయాన్ని వదిలి విశ్వాసంతో ముందుకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మీ సమస్య గొప్పది కాదు, మీ దేవుడు గొప్పవాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి దేవుని దగ్గరికి ఒకవేళ నువ్వు వెళ్ళాలనుకుంటే భయాన్ని, భారాన్ని, కృంగిన మనస్సును ప్రభు పాదాల వద్ద ఉంచాలనుకుంటే ఈ సమయంలో ఆయన పాద సన్నిధిలో మోకరించండి. ఈ రాత్రి నుంచే భయముతో కాదు, విశ్వాసముతో జీవిస్తాను అని నిర్ణయము తీసుకుంటే ఇప్పుడే మీ హృదయములో ఈ మాటలు చెప్పండి. ప్రభువా, నేను నీ యొద్దకు వచ్చిన్నానయ్యా, నా హృదయాన్ని తాకు ప్రభువా, కృంగిన నా మనసుకు ధైర్యాన్నివ్వు తండ్రి, భయమున్న చోట విశ్వాసాన్ని నింపు తండ్రి, ఓటమి భయములో ఉన్న నాకు విజయ దృష్టిని ఇవ్వు అని ప్రార్థించండి. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి నుంచి మన జీవితంలో ఒక సాక్ష్యము మొదలు కావాలి. ఈ ఫిలిష్తీని బట్టి నా మనసు ఇక కృంగదు, నా దేవుడు నా పక్షముగా ఉన్నాడని. అట్టి రీతిగా మన హృదయాలను మనము సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేలాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, మీ శ్రేష్టమైన జీవము కలిగిన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ రాత్రి మీ వాగ్దాన వచనమును బట్టి అయ్యా మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి. ఎంతగానో మీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించిన విధానమును బట్టి మరొక మారు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం. అయ్యా,
ఫిలిస్తీన్ని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తమో లేదంటున్న తండ్రి. అవును ప్రభువా, వచ్చే కష్టాన్ని బట్టి, వచ్చే సమస్యలను బట్టి మేము కృంగిపోవలసినటువంటి పని లేదని, ఈ రాత్రి మీరు మాకు తోడుగా ఉన్నారని, మీరు మా పక్షముగా ఉన్నారని, అయ్యా మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తారనే వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు కృతజ్ఞతలను చెల్లించుకొనుచున్నాం. అయ్యా ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతే వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని బ్రతిమలాడుకుంటున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి, వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి, వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన జ్ఞాన వివేకములను, మంచి ఆరోగ్యములను దయచేసి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా సరి అయిన మార్గములో మీ చేయి పట్టుకొని నడిచే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం. అయా, గర్భఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని మూయబడిన గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం. దేవ, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలోనికి మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా నీ రక్షణ సువార్త అందునట్లుగా అనేకులు మీ రక్షణ సువార్తను విని మీ శిలువ మార్గంలో నడిచేటటువంటి గొప్ప కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచున్నాం. అయ్యా, విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ గాఢంధకరమైన చీకటిలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి వారి ప్రతి న్యాయమైన కోరికని రాత్రి తీర్చమని వేడుకొంచున్నాం. అయ్యా, ఈ గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. మీ జీవితాల్లో గాని మీ కుటుంబాల్లో గాని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా లేదా ఏదైనా భారము మిమ్మల్ని కృంగదీస్తుంటే మీరు ఒంటరి వారు కారు. మీకోసము ప్రార్థించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలను క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
లేదా వ్యక్తిగతముగా నా వాట్సాప్ నంబర్కు సందేశము పంపండి. నా వాట్సాప్ నంబర్ 8456376087 8465037607. మీరు పంపే ప్రతి అభ్యర్థన కోసము నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మీకు తోడయుండి మీ సమస్యల నుండి విడుదల కలిగించునుగాక. దేవుని కృప మీకు తోడయుండునుగాక.